యూత్ ఐకాన్ బ్రహ్మాజీ గారు ఇప్పుడు మనందరి కోసం మాట్లాడబోతున్నారు. చప్పట్లో అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా యాక్చువల్గా కన్నప్ప భక్త కన్నప్ప సినిమా తీస్తున్నాడని అనగానే విష్ణుకి నేనే ఫోన్ చేసి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఉందా, అదేంటి బ్రదర్ తమ్ముడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే, లేదు పర్టికులర్ సినిమాలో నాకు ఎందుకు యాక్ట్ చేయాలని నా కోరిక, శివుడి మీద కన్నప్ప నేను చేయాలని అనుకున్నాను. ఇవ్వా క్యారెక్టర్ అంటే ఎత్తికి మీకు సూటబుల్ క్యారెక్టర్స్ లేదు చేయాలి ఒకసారి ఆలోచించంటే నా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి నన్ను తీసుకెళ్లారు. చాలా థ్యాంక్ యూ. నాకు అంటే ఈ సినిమా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదు కాబట్టి, ఇంత గొప్ప సినిమాలో చిన్న క్యారెక్టర్ వేయడం అనేది నా అదృష్టం. మీకు చాలా తెలియదు, సరదాగా సోషల్ మీడియాలో జోకులు వేసుకోవడం, కానీ ఇది అద్భుతమైన సినిమా. డైరెక్టర్ గారు అయితే ఎక్స్ట్రాడినరీగా సినిమా తీశారు. విష్ణు అయితే రఘుబాబు మొత్తం అన్ని కవర్ చేస్తాడు, మొత్తం ఒకటి కూడా వదల. కన్నప్ప ముందు కన్నప్ప తర్వాత అంటే నేనే ఎదురుగా ఉండి ఒక సీన్ ఉంది, దేవుడు ఉన్నాడో లేడో దేవుడు గురించి అనే సీను మైండ్ బ్లోయింగ్. మీకు 25వ తారీఖున వద్దను ఆయన బలవంతంగా నా పుట్టినరోజు సినిమా రిలీజ్ చేయాలని 25th రిలీజ్ చేస్తున్నాడు. అది వేరే విషయం. ఆయన ఫోర్స్ చేస్తున్నాడు, తప్పుగా ఇంకా ఓకే, మనవాడికి ఒక హిట్ వస్తే బ్లాక్ బాస్టర్ ఓకే అన్నాను. సార్ ఎన్నో బర్త్డే సార్? సినిమా ఆ భక్త కన్నప్ప నుంచి ఈ భక్త కన్నప్ప, ఈ కన్నప్ప వరకు సీరియస్గా చెప్తున్నాను. నేను విష్ణు ఫ్యాన్ అయిపోయినా. ఆ రోజంతా 3 రోజులు ఆ సీన్ చేస్తుంటే, విష్ణు నువ్వు చేసిన సినిమాలు అంతకుముందు వేరు, ఇది వేరు. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ నేను కళ్ళారు చూశాను. అది మీరు కూడా చూస్తారు. డెఫినెట్ గా చాలా చాలా గొప్ప సినిమా ఇది.